హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి నేను వేసుకున్న లాంటివి అనమాట. చినియా, ఫ్యాన్సీ చినియా అండి. చాలా బాగున్నాయి, కూల్గా అనిపిస్తున్నాయి. సో దీంతో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి, చూసిద్దాము. ప్లీజ్ ఒక్కసారి వీడియో చూస్తుంటారు కాబట్టి లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టిద్దాం. శారీ చూడండి, ఇది వచ్చేసరికి చెప్పాను కదా, సాఫ్ట్ చినియా అండి. చినియా పట్టు చాలా బాగుంది, భలే కూల్గా అనిపిస్తుంది. కట్టుకుంటేనే మీకు అర్థమైపోతుంది లుక్ వైజ్ ఎలా ఉంది ఏంటనేది. సో సేమ్ అంతా ఫస్ట్ ఇది చూపించేస్తాను మీకు. నేను వేసుకున్న లాంటిదే అనమాట. అంతా మంచి ఎల్లోకి లైట్ పిస్తా గ్రీన్, లైట్ సీ గ్రీన్ టైప్ కలర్ బార్డర్ తోటి కంచి వీవింగ్ బార్డర్ వస్తుంది. కింద వైపు కూడా బార్డర్ వస్తుందండి. మొత్తం అంతా ఫ్లోరల్స్ డిజైన్ తోటి చాలా బాగా ఇచ్చారు. ఇది పళ్ళు కూడా చాలా బాగుంది. సేమ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను, ఓపెన్ చేస్తాను కాబట్టి అన్నీ కూడాను. సో ఇది చక్కగా వీవింగ్ జరీ టైప్లో వచ్చిందండి, చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కదా, ఇది గ్రే కలర్ బార్డర్ తోటి సేమ్ కలర్ కాంబినేషన్ తోటి బాగుంది. అన్ని కలర్స్ బాగున్నాయండి, ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి. ఇది ప్రైస్ వచ్చేసరికి చెప్తాను మీకు. సో 2400 ఐ థింక్ సో ఇది భలే కూల్గా ఉందండి శారీ అయితే. మంచి ఎల్లో అండ్ గ్రే కలర్, 2 కలర్స్ అద్దిరిపోయాయి అసలు. 2 కలర్స్ ఏంటండి, అన్నీ ఇంకా చాలా బాగున్నాయి. మంచి ఫ్లోరల్స్ చూసారా, కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా గోల్డ్ కలర్ వీవింగ్ అనమాట. మీకు దగ్గర నుంచి వచ్చి చూస్తే కానీ తెలియదేమో వీవింగ్. ఇది మొత్తం బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదు. మొత్తం అంతా కంచి బార్డర్ టైప్ వీవింగ్ బార్డర్ వస్తుంది. సో పైన కింద వైపు ఏమో మనకి గ్రే కలర్ బార్డర్ తోటి కలర్ఫుల్గా బాగుంది. సో ఇది పళ్ళు వస్తుంది, సాఫ్ట్ చినియా పట్టు అంటే ఫ్యాన్సీ అనమాట. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా బొటీ బ్లౌజ్ వస్తుంది, గ్రే కలర్ బొటీ బ్లౌజ్. సో నేను వేసుకున్న లాంటికి కూడా సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ ఇట్లాగే బొటీ బ్లౌజ్ వస్తుంది. సో ప్రైస్ వచ్చేసరికి 2400 అండి. 2400, దట్టు ఫ్రీ షిప్పింగ్. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా లేదు, సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు అనమాట. అంత కూల్గా హాయిగా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, ఎలా అయినా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేటట్టు చక్కగా ఉంది. కలర్ఫుల్ థ్రెడ్స్ యూస్ చేసి మంచి ఫ్లోరల్స్ డిజిటల్స్ అనమాట, చాలా బాగున్నాయి. సో ఇంకా ఇందులో కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో ఇంకొక కలర్ చూడండి, అన్ని కలర్స్ అసలు ఎంత బాగున్నాయో. గ్రే అండ్ మజంతా కలర్ తోటి చక్కగా ఉన్నాయి అన్ని కలర్ కాంబినేషన్స్. సాఫ్ట్ చినియా, సేమ్ యాస్టీస్ వస్తుంది. పింక్ షేడ్, లావెండర్, ఆనియన్ పింక్. ఎగ్జాక్ట్ చెప్పాలంటే నాకైతే ఆనియన్ పింక్ కూడా కాదు అంటున్నారు ఆయన. సో ఇది ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది. మంచి గ్రే కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగుంది. మంచి ఫ్లోరల్స్ చూసారా, కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నాయి. ప్రతి కలరు చాలా బాగుందండి. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ వీవింగ్ లైన్స్ అనమాట, శారీ అంతా వస్తుంది. సో ఇది పళ్ళు 2400లో ఉంది. చక్కటి ఫ్యాన్సీ చినియా జరీ కట్ పళ్ళు టైప్ వచ్చిందండి, కడి పళ్ళు టైపు. సో మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లాగే సేమ్ బార్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే మనకి వీవింగ్ బుట్టీస్ వస్తాయన్నమాట. చక్కగా బాగుంది. 2400. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. కూల్గా అనిపిస్తుందండి. చినియా అంటేనే మెత్తగా ఉంటుంది, తేలిగ్గా. సో ఇంకా ఇందులో కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ చూసారా, ఎంత కలర్ ఆప్షన్ ఉన్నదో. చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడాను, ఒకటి మించి ఒకటి. మీకు ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను నేను. ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి మనకి పింక్ అండ్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తోటి చక్కగా ఫ్లోరల్స్ డిజిటల్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఇదంతా గోల్డ్ కలర్ వీవింగ్ లైన్స్ వస్తాయి. సో పైన వైపేమో కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. అన్నిటికీ అట్లానే వచ్చాయండి. సో ఇది పళ్ళు, కడ్డిపల్లి టైప్ వచ్చింది. 2400కి చాలా నిండుగా కనిపిస్తుంది, గ్రాండ్గా అనమాట. సో ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. సో సెల్ఫ్ ప్లెయిన్ ఇచ్చేయకుండా చక్కగా కాంట్రాస్ట్ బార్డర్లో ఇచ్చిన కలరే బుట్టి వచ్చింది కదండి, చాలా బాగుంది. 2400 కంటే అసలు కళ్ళు అద్దుకొని తీసుకోవచ్చు, అంత బాగుంది. సో ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాం.
సో అందులోనే ఇంకొక కలర్ అనమాట. చాలా కలర్ ఆప్షన్ ఉంది చూసారా అండి. 6 కలర్స్ 7 కలర్స్ చూపించాను. భలే ఉన్నాయిలేండి శారీస్ అయితే. మంచి కలర్ ఆప్షన్ వచ్చింది అంతా కూడాను. అంటే మీ దగ్గర ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఉండకపోవచ్చు నాకు తెలిసి. నేను అట్లా చూస్ చేసుకున్నాను. రెగ్యులర్గా కనిపించేటట్టు లేవు కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్గా అనిపించాయి. సో మంచి సీ గ్రీన్ కలర్కి మజంతా పింక్, డార్క్ మజంతా పింక్, ఇందాక చూపించిన దానికి ఇది ఇంకొంచెం డార్క్ కలర్లో ఉందండి బార్డర్. చాలా బాగున్నాయి. ఇదంతా కూడా మనకి ఫ్లోరల్స్ డిజిటల్స్ వచ్చాయి. కొత్త ఫ్యాబ్రిక్లా బాగుందండి. కొత్త డిజైన్ చక్కగా ఉంది. ట్రై చేయొచ్చు చక్కగా. 2400కి అసలు బాగుంది. మంచి గ్రాండ్గా కనిపిస్తుంది. చిన్న చిన్న అకేషన్స్కి, పూజలకి, వాటికి చాలా బాగుంటుంది. చక్కటి గోల్డ్ కలర్ కడి పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగే మనకి బార్డర్లో ఇచ్చిన కలరే బ్లౌజ్ హైలైట్ చేశారనమాట. సో వీవింగ్ బుటీస్ వస్తాయి దాని మీద కూడాను. చాలా బాగుంది. సారీ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత నిండుగా ఉందో. భలే కూల్గా అనిపిస్తుందండి. చక్కటి చినియా, ఫ్యాన్సీ చినియా బాగుంది. ప్యూర్ అయితే కాదులేండి. ప్యూర్ అయితే అసలు ఆల్మోస్ట్ 5000. నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చూపించాను. 5000 ఎబోనే ఆ రేంజ్లో చూపించినట్టు గుర్తు. సో ఇది జస్ట్ ఫ్యాన్సీయే, బట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ట్రస్ట్ చేయండి. సో ఇంకొక కలర్ ఉంది చూసేద్దాం. సో ఇంకొక కలర్ చూసారా, అసలు ఎంత కలర్ ఆప్షన్ ఉంది చూడండి. భలే కలర్ఫుల్ వీడియో అంతా కూడాను. చాలా ఆప్షన్ ఉంది. ఒక కలర్ అయిపోయింది అంటే ఇంకొక కలర్ తీసుకోవడానికి మీకు రెడీగా స్క్రీన్ షాట్స్ 4-5 తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చాలా కలర్ ఆప్షన్ ఉంది కాబట్టి ఒకటే కలర్ మీద బేస్ అవ్వద్దు ఎప్పుడు కూడాను. అంటే డిజైన్ నచ్చుతుంది, ఫ్యాబ్రిక్ బాగుంటుంది, ప్రైస్ బాగుంటుంది, బట్ కలర్ అయిపోయిందంటే వేరే కలర్లో ఆప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అందుకే నేను కలర్ ఆప్షన్ ఇంత ఇస్తున్నాను ఎప్పుడు కూడాను. సో మంచి పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగుంది. దీని మీద కూడాను ఫ్లోరల్స్ వచ్చాయి. ఇందులో 2 రకాల ఫ్లోరల్స్ ఉన్నాయి చూసారా అండి. ఒకటేమో కొంచెం పెద్ద పెద్ద పువ్వులతో వచ్చాయి, ఇంకొకటి అంతా చిన్న చిన్న పువ్వులు దగ్గరగా వచ్చాయి. శారీ అంతా 2 డిజైన్స్ మిక్సప్ అయ్యి వచ్చాయి ఇందులో. అది మీరు గమనించుకోండి. కలర్ కాంబినేషన్స్ తోటి తెలిసిపోతాయిలేండి. సో ఇది పళ్ళు, కడి పళ్ళు టైప్ వస్తుంది. జస్ట్ 2400. సో ఇది బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ 48 ఇంచెస్ హైట్ వచ్చింది. చక్కటి ఫ్యాన్సీ చినియా పట్టు చాలా బాగుందండి. చెప్పాలంటే నాకు చందేరి చినియా మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అంత కూల్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కట్టుకున్నాను కాబట్టి, కట్టుకొని ఫీల్ ఎలా ఉంది అనేది చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చాలా చక్కగా అనిపిస్తుంది శారీ అయితే. ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి చూసేద్దాం. సో ఇంకొక శారీ చూడండి. ఇది వచ్చేసరికి మనకి మంచి బినీ క్రేప్ అనమాట. అంతకుముందు కూడా ఇది ఎప్పుడో చూపించా అండి. మంచి హిట్ డిజైన్. అప్పుడు చాలా కలర్ ఆప్షన్ కూడా చూపించాను. ఇప్పుడైతే ఇది ఒక్క కలరే వచ్చింది. ఇది ఒక్క కలర్ వచ్చింది. కాంతా డిజైన్ ఉంటుంది చూడండి. కాంతా స్టిచ్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లాగా ఇది మనకి డిజైన్ అనమాట. అంతా కూడాను అట్లా వస్తుంది. మొత్తం అంతా గోల్డ్ కలర్ వీవింగ్ చిన్న చిన్ని బుట్టీస్ అనమాట. అప్పుడు నేను చూపించేది డోలర్ అంత సైజులో ఉన్న డోలర్ బుట్టీస్ అని చెప్పాను కదా. ఇదైతే చిన్ని బుట్టీస్ వచ్చాయి. దగ్గరగా వివింగ్ బుటీస్. మంచి మెరూన్ కలర్ షేడ్ తోటి చాలా బాగుంది. స్నఫ్ కలర్ వస్తుందా, మెరూన్ కలర్ తోటి చాలా బాగుందండి కాంబినేషన్ అండ్ డిజైన్ అది. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగే సేమ్ సెల్ఫ్ కలర్ బుటీ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ వేసుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా కాలర్ నెక్, హై నెక్ పెట్టుకొని కుట్టించుకుంటే బోట్ నెక్ అట్లా చాలా బాగుంటుంది. ఎల్బో స్లీవ్స్ కానీ అట్లా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. ఫ్యాబ్రిక్ చాలా కూల్ అండ్ సాఫ్ట్గా ఉందండి. మంచి బినీ క్రేప్, బినీ సిల్క్ అంటాం కదా. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇది కొంచెం మస్లిన్ ఎలా ఉంటుందో అలా వస్తుందండి. మస్లిన్ అనే చెప్పచ్చు. బాగుంది. 2400లో ఉంది ప్రైస్. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. కూల్గా అనిపిస్తుంది అనమాట శారీ అయితే. సో ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి చూసేద్దాం. సో ఇంకొక శారీ చూడండి. మంచి చందేరి అనమాట. చాలా బాగుందండి. జూట్ చందేరి, లెనిన్ చందేరి టైప్లో ఉంది. కూల్గా అనిపిస్తుంది శారీ అయితే. మంచి వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి చాలా డీసెంట్గా అనిపిస్తుంది కూడాను. దీని మీద వచ్చిన వర్క్ చూడండి. అసలు ఇదంతా కూడా ముడి వర్క్ తోటి వచ్చిందండి. మొత్తం అంతాను హ్యాండ్ వర్క్ అనమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. శారీ మొత్తం వస్తుంది ఆల్ ఓవర్. సో ఇది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. మొత్తం అంతా చేతితో ఎంబ్రాయిడరీ చేసిందనమాట. ఎంత బాగుందో. ఇది నాకు తెలిసి డార్క్ నేవీ బ్లూ, గ్రే కలర్, స్లేట్ కలర్ అనుకోండి. కొంచెం బ్లాక్ షేడ్ అన్నట్టే బుక్ చేసుకోండి. అండ్ బ్లాక్ కాదు ఎగ్జాక్ట్. సో ఇది పళ్ళు. పళ్ళు చూసారా
కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు, బాగుంది. మొత్తం అంతా హ్యాండ్తో చేసిన వర్క్ అనమాట. ఇదంతా కూడాను ముడి వర్క్, నాట్ వర్క్ అనమాట. బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. సో ఇది ప్రైస్ వచ్చేసరికి 2100లో ఉంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ మనకి బార్డర్లో ఈ కలర్ ఇచ్చారు కదా, మెరూన్ కలర్, మెరూనిష్ రెడ్. సో దానికి మళ్ళీ కాంతా స్టిచ్ చేసి వచ్చేసింది అనమాట. బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి 2100కి. శారీ మొత్తం అంతా ఇట్లాగే వీవింగ్ అనమాట. ఇది ఏంటంటే దాని ఫస్ట్ డిజిటల్ ఫ్లోరల్స్ వచ్చాయండి, దాన్ని హైలైట్ చేశారనమాట. సో అట్లా పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది. కుచ్చుళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా మనకి కిందకు వస్తుంది అనమాట ఈ వర్క్. పైన అంతా ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. చక్కటి చందేరి, సాఫ్ట్ చందేరి, చాలా బాగుందండి. 2100లో ఉంది. సో హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, పెద్దగా ఏం లేదు, మేనేజబులే. దీని హైలైటే పళ్ళు, మంచి డీసెంట్గా అనిపిస్తుంది కదండి శారీ. తొందరగా బుక్ చేసేసుకోండి. ఇంకా వేరే శారీ కూడా ఉంది, చూసిద్దాం. ఇంకొక శారీ చూడండి. ఇది వచ్చేసరికి ముంగా సిల్క్ అనమాట. ఇది మన దగ్గర ఎప్పుడు హిట్ డిజైనే. డార్క్ పర్పుల్ కలర్ షేడ్ తోటి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అదిను. సో దీనికి డిఫరెంట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, పింక్ కలర్ బ్లౌజ్. ఎందుకు ఇచ్చారు అంటే పైపింగ్ వస్తుంది అనమాట, పింక్ కలర్ ఇన్నర్ పైపింగ్ వస్తుంది. సో అందుకనే మనకనమాట. సో కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది. మొత్తం అంతా వీవింగ్ బుటీస్, యాంటిక్ గోల్డ్లా అనిపిస్తుందండి. కంప్లీట్ గోల్డ్ అని చెప్పలేను, యాంటిక్ గోల్డ్ కలర్. చక్కగా ఉంది శారీ. అంతే 1000 బుటీస్ అంటాం కదా, చిన్న చిన్ని బుటీస్ తోటి చాలా బాగుంది శారీ అంతా కూడాను. సో ఇది పళ్ళు, బెనారసి పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. జస్ట్ 2700లో ఉందండి శారీ అయితే. మంచి హైట్ కూడా అండి, 49 ఇంచెస్ హైట్ ఉంది. తేలిగ్గా ఉంది, ముంగా సిల్క్ కదా అండి, దాని ఫ్యాబ్రిక్ ఉండే లక్షణమే అది. చాలా బాగుంటుంది, బాడీ హగ్గింగ్ అది బాగుంటుంది. ఫీల్ అది ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు, అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ముంగా సిల్క్ వచ్చిన అడ్వాంటేజే అదే అనమాట. బాగుంది, మంచి జామూన్ కలర్, డార్క్ నేరేడు పండు రంగు అట్లా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది లేండి. సో రెండు వైపులా పైపింగ్ వచ్చేస్తుంది. 2700 అంతే. సో ఇదండి ఇవాళ కలెక్షన్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదండి. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ, ఎందుకైనా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకొని ఉంచుకోండి. ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం అనమాట, దానికోసం. అందుకనే అంతే. ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంటాయి మీకు. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.